మామిడికాయల్ని కొనాలంటే భారీ రేట్లు. అయితే ఈ సీజన్ అంతా అడ్డంగా దోచుకున్న దళార్ల దెబ్బకు ఇక మామిడి అనేది అంతరించే పంటగా మారిపోయింది. కిలో తోతాపూరి మామిడి రూపాయికి 2 కొని మనకు మార్కెట్లో వందలకు అమ్మారు. ఈసారి గిట్టుబాటు ధర దొరక్క కొందరు రైతులు మామిడికాయల్ని రోడ్ల మీద పారేస్తే, కొందరు రైతులేమో అసలు మామిడి చెట్లనే నరికి పారేస్తున్నారు. ఇదే ముదిరితే ఇక మామిడికాయలు మనకు అందుబాటులో ఉండక తినలేకపోవచ్చు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు బలవంతంగా మామిడికాయలను గుజ్జు పరిశ్రమలకు తోలాల్సిన దౌర్భాగ్య స్థితి ఈ ఏడాది నెలకొంది. అబ్నార్మల్ పంట రావడంతో ఫ్యాక్టరీ యాజమాన్యాలన్నీ సిండికేట్ అయిన కాడికి ధర తగ్గించేశారు. అసలు ఈసారి మాకు మామిడికాయలు వద్దు అంటూ ఫ్యాక్టరీ యాజమాన్యాలు మొండికేసి కూర్చున్నాయి. ఒక ట్రాక్టర్ లోడ్ మామిడికాయల్ని రైతులు ఫ్యాక్టరీలకు తీసుకురావాలంటే నరకం కనిపిస్తోంది. ఫ్యాక్టరీ యాజమాన్యాలు టన్నుకు 8,000, ప్రభుత్వం 4,000 రూపాయలు రైతులకు చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నా అందుకు ఫ్యాక్టరీ యాజమాన్యాలు ససేమిరా అంటూ కాయలను కొనుగోలు చేయకుండా చాలా రోజులుగా నిలిపివేసింది. అంత ఇవ్వలేమని, 5-6 వేల రూపాయలకు మించి ఇవ్వడం కుదరదని మొండికేసి కూర్చున్న విధిలేని పరిస్థితుల్లో రైతులు తోటల్లో మాగి నేలరాలుతున్న కాయలను ఎలాగైనా ఫ్యాక్టరీలకు తోలి వచ్చిన కాడికి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించుకున్న ఫ్యాక్టరీల వద్ద సామాన్య రైతులకు అన్యాయం జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీల వద్ద పలుకుబడి, రాజకీయ జోక్యం ఉన్నవారికే న్యాయం జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్లోడింగ్ కు 4-5 రోజుల సమయం పడుతూ ఉండడంతో ట్రాక్టర్లకు రోజుకు వెయిటింగ్ ఛార్జ్ కూడా రైతుకు అదనపు భారం పడుతుంది. మొత్తం మీద ఈసారి ఈ సీజన్ మామిడి రైతుకు ఆదాయం కాదు కదా, చేతి నిండా రైతుకే అదనంగా ఖర్చు చేయాల్సిన దౌర్భాగ్య స్థితి నెలకొంది. కనీస ధర కూడా లేకపోవడంతో కడుపు మండిన మామిడి రైతులు తోటలను నరికివేస్తున్నారు. చివరి కోత వరకు ప్రభుత్వం అండగా ఉంటుందంటూ అధికార పార్టీ నేతలు చేసిన ప్రకటనలు ఆచరణకు నోచుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఒక్కరోజే 3 రైతులు తమ తోటలను నరికివేశారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం పీవీపురం గ్రామానికి చెందిన రైతు గిరి తన 10 ఎకరాల తోటను తొలగించారు. అనుప్పల్లి గ్రామానికి చెందిన రైతు యారం ప్రకాష్ తన 3 ఎకరాలు, రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎద్దుల చంద్రశేఖర్ తన 2 ఎకరాల తోటను నరికివేశారు. 2 దశాబ్దాలకు పైగా 3 ఎకరాల్లో 100 మామిడి చెట్లు సాగు చేశామని, ప్రతి ఏటా అంతో ఇంతో ఫలితం ఇస్తూ కుటుంబానికి ఆదాయ వనరుగా ఉన్న మామిడి తోటను నేడు తొలగించాల్సి వస్తోందని రైతు ప్రకాష్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఏడాది 65,000 రూపాయలు ఖర్చు పెట్టగా భారీ నష్టం వచ్చిందని ఆయన వాపోయారు. కన్నబిడ్డల్లా పెంచుకున్న తోటలను నరికివేస్తుంటే గుండె తరుక్కుపోతుందని, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఈ పని చేస్తున్నామంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.